ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పేరును గణేశ నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు. గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు. తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలంతను కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతాం. 16/9/2024 నుండి 30/9/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి. సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి. కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా మేషరాశి వారు ఎలాంటి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయంటే అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు కనుక విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం రాజుగారు కూడా కుజ భగవానుడే అవ్వడం వలన, రాశాధిపతి కూడా కుజుడు అవ్వడం వలన వీలైనంత వరకు స్వామివారికి ఎరుపు రంగు ప్రసాదం అంటే కేసరి కానీ మందార పుష్పాలతో అర్చన చేయడం కానీ, అదే కాకుండా కందిపప్పుతో కూడుకున్నటువంటి కుడుములను నైవేద్యంగా ఏర్పాటు చేయడం కానీ, అలాగే కందిపప్పుతో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రమిదలను ఒక 7 ప్రమిదలను ఏర్పాటు చేసి 7 ఎర్రటి ఒత్తులు పెట్టి స్వామివారికి అర్చన అభిషేక ముగింపు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వలన రుణ రోగ శత్రు సంపూర్ణమైనటువంటి జాతకంలో ఉండబడినటువంటి 1లో కుజుడు కానీ 2లో కానీ 4లో కానీ 7లో కానీ 8లో కానీ 12లో కానీ కుజ భగవానుడు సంచారం చేసినప్పుడు సకలమైన దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న ఐశ్వర్యానికి మీ సొంతం చేస్తారు అని చెప్పి గమనించాలి. కనుక గణపతి స్వామి దగ్గర వీలైతే నవరాత్రులలో కానీ ముగింపు ఉత్సవ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం ఆచరింపజేసినట్లయితే అద్భుతమైన యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే 2వ స్థానంలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో ఉన్నాడు కనుక విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ధనపరమైనటువంటి చేర్పులు మార్పులు కనపడుతున్నాయి. మీరేం కంగారు పడనక్కర్లేదు. తృతీయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ములతో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే రాబోయే కాలమంతా సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో బుద్ధ భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ యొక్క ఆలోచన విధానానికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రవి శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు
మీ యొక్క జన్మ నక్షత్రం రోజున, జన్మ తిథి ఎందున, పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. దీనివల్ల రోగ సమస్యలు వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. లాభస్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నాడు కనుక వీరంతవరకు ధర్మము, ఆధ్యాత్మికత, యోగా, ఆసన, మెడిటేషన్ లాంటివి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోగలిగితే మీ యొక్క ధనం వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. వ్యయంలో రాహు భగవానుడు ఉండడం వల్ల ఆర్భాటాలకు వెళ్ళొద్దు. ఉన్న దాంట్లో ఆనందంగా ఉండండి. లేని దాని గురించి అపోహలకు వెళ్ళారా, ఉండేది కూడా పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగాలు, అలాగే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు చేసుకున్నటువంటి వారందరికీ పెద్దవారిని అంటే గతించినటువంటి వారి యొక్క స్మరణ, వారికి మీరు పెట్టేటువంటి కార్యక్రమాల వల్ల సర్వత్రా మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు కనుక రాశిలోనే దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారము చేయడం వలన ఈ గణేశ సాగరం వైపు వెళ్తున్న గణపతి స్వామి అందరికీ కూడా వీలైనంత వరకు బొబ్బర్లతో కూడుకున్నటువంటి పదార్థాన్ని ఏర్పాటు చేయడం, వడలను దేవుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం, ఒక 16 ప్రమిదలుగా ఈ బొబ్బర్ల పిండిని ముద్దగా చేసి ప్రమిదలుగా చేసి 21 ఒత్తులను పెట్టి గణపతి స్వామికి హారతినిచ్చి ఆ హారతిని కళ్ళకు అద్దుకోవడం వలన వృషభ రాశి వారికి విపరీతమైన ధనయోగం, కనకయోగం కలుగుతుంది, ఆనంద సిద్ధి, మంత్రసిద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన భక్తి, ఆధ్యాత్మికత, దానము, ధర్మము, మనశ్శాంతి మీ సొంతం చేసే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన ధనపరమైనటువంటి చిక్కులు పొంచి ఉన్నాయి. దయచేసి లావాదేవీలు, వ్యవహారాలు, క్రయ విక్రయాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అర్ధాస్తమ బుధుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అందుకే బుద్ధిని పరిపరి విధాల కాకుండా సద్బుద్ధి, సద్జ్ఞానం చేత అంటే పుస్తకాలు చదవడం కానీ, మంచి విషయ సేకరణ కానీ, దేవాలయాల దర్శనం కానీ, ప్రదక్షిణ ద్వారా స్థిమితమైన బుద్ధి కలిగి మంచి పనులు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో త్రిగ్రహ కూటమి రవి, శుక్ర, కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన స్థితి, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ వక్రగమన తిరోగమన సంచార స్థితి ఉన్నప్పుడు ఉద్యోగంలో మార్పులు, ఆటంకాలు, పై అధికారులతో సలహాలు, సూచనలు మంచివైనప్పుడు స్వీకరించండి, లేదంటే వినే ప్రయత్నం చేయండి. వినలేదా ఉండే ఉద్యోగం పోతుంది, గృహ మార్పు, ఉద్యోగ మార్పు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయని చెప్పి గమనించాలి. లాభస్థానాల్లో రాహు ఉండడం వలన విందులని, వినోదాలని, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలని చెప్పి ఆడంబరాలకు వెళ్ళారా అనేక రకాలమైనటువంటి ఖర్చు మీకు అవ్వడము, అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులు వీరందరికీ కూడా వీలైనంత వరకు మౌనం, ధ్యానం, దానం మంచిదని చెప్పి మీరు గమనించగలగాలి. మిథున రాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం.
మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశేషమైనటువంటి మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 3 పాదాలు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశికి అధిపతి బుద్ధ భగవానుడు కనుక విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సుల కోసము స్వామివారు సాగర తీర ప్రయాణం చేస్తున్నటువంటి కాల సమయంలో పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఒక 5 ప్రమిదలను రెడీ చేసుకొని అందులో 18 ఒత్తులను వేసి స్వామివారికి మంగళ నీరాజనంను సమర్పించినట్లయితే మంచి బుద్ధి, మంచి జ్ఞానము, జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోవడము, రాశిలోనే కుజ భగవానుడు ఉన్నాడు కనుక అంతర్గతమైనటువంటి శత్రులు, బహిర్గతమైనటువంటి దృష్టి యొక్క ప్రభావము తొలగిపోయి మీరు అనుకుంటున్నటువంటి భూయోగము, గృహయోగము, రాజయోగము మిథున రాశి వారి సొంతమవుతాయని చెప్పి గమనించాలి. అలాగే తృతీయంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రులకు గతించినటువంటి పెద్దవారికి ఈ యొక్క వారికి ఇష్టమైన ఆహారాన్ని ఫోటోకు నైవేద్యంగా పెట్టి ఆ కార్యక్రమాల్ని మహాలయ పక్ష కార్యక్రమాన్ని ఆచరింపచేసినట్లయితే మిథున రాశి వారికి ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ రవి శుక్రకేతు సంచార స్థితి ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగా కొద్దిపాటి స్వల్పమైనటువంటి అనవసరమైన ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు అన్యూన్యమైన గృహస్థాశ్రమ జీవితము, విలాసము, విందులు, వినోదాలు, తీర్థయాత్ర కార్యక్రమాలలో సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ఆనందము మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రమోషన్స్, ఉద్యోగ మార్పిడి, ధన ఆకర్షణ, స్థిరచరాస్తులు మీ సొంతమైతే అని చెప్పి గమనించాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత, దానము, ధర్మము, యోగా, ఆసనము, మెడిటేషను, ఆధ్యాత్మికమైనటువంటి చర్చలలో పాల్గొనడం, మంచి పుస్తకాలు చదువుకోవడం వలన మనశ్శాంతి మిథున రాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. స్వయంవృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, డిజిటల్ మార్కెటింగు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ నడిపించేటువంటి వారు, రాజకీయ రంగ ప్రవేశం చేసేటువంటి వారు, అనేకమైనటువంటి వారందరూ మీడియేటర్ రంగంలో ఉండబడిన వారందరికీ గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఓపిక ద్వారా విజయం మిథున రాశి వారు సొంతం అని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా, అలాగే అష్టమ స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, ఇలాంటి దోషం ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరు ఈ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా బియ్యపు పిండి చేత అందులో కొద్దిపాటి పాలను పోసి ఒక 10 దీపాలను అంటే ప్రమిదలుగా మార్చుకొని ఒక్కొక్క దాంట్లో 10 కానీ లేకపోతే ఒక్కో దాంట్లో 1 కానీ ఆవురిని వేసి గణపతి స్వామి వారికి బియ్యంతో చేసినటువంటి పదార్థాన్ని అంటే చక్ర పొంగలిని కానీ, పెరుగన్నం కానీ, దద్దోజనం కానీ, ఏదైనా పాలతో ఉడికించిన పాయసం లాంటిది కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టి ఈ యొక్క బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలతో స్వామివారికి హారతిని ఇచ్చుకొని ఆ హారతిని కళ్ళకు అద్దుకోవడం వలన వీరికి మనశ్శాంతి, అష్టమంలో శని యొక్క దోషం తొలగిపోయి మనశ్శాంతి ద్వారా విద్య, ఉద్యోగ, వ్యాపార, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింట ఆటంకాలు వాటంతటికే తొలగిపోయి ఐశ్వర్యానికి
కర్కాటక రాశి వారు కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి 2వ స్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వల్ల మంచి బుద్ధి, మంచి జ్ఞానం వల్ల రాబోయే కాలంలో మంచి వ్యాపార సామ్రాజ్యానికి వీరు కేంద్ర బిందువులు కాబోతున్నారని చెప్పి గమనించాలి. తృతీయంలో 3 గ్రహాలు సంచారం చేయడం వలన గతించినటువంటి వారందరికీ ఈ యొక్క మీ సాంప్రదాయాలకు అనుకూలంగా వారికి ఆత్మను తృప్తించగలిగితే, అంటే రావచ్చే స్థిరాస్తులు, చరాస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అన్నదమ్ముల మధ్య ఐక్యత, అన్నింటా విజయం కర్కాటక రాశి వారు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమ స్థానంలో శని భగవాను ఉండడం వల్ల మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఆవేశానికి దూరంగా ఉండడం, అనర్థాలుగా మాట్లాడకపోవడం, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇష్టం వచ్చిన వీడియోలను షేర్ చేసినట్లయితే దీనికి చాలా విపరీతమైనటువంటి ఇబ్బందికి మీరు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల వల్ల అన్యోన్యత అవసరం, లేకపోతే 3వ వ్యక్తుల యొక్క ప్రమేయం చేత పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక దానం, ధర్మం, మెడిటేషన్, మంచి పుస్తకాలు చదవడం, ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమం పాల్గొనడం యోగదాయకం. వ్యయంలో కుజుడు ఉండడం వల్ల, కుజదోష ప్రభావం కనడం వల్ల శత్రువులు పొంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. అలాగే నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, జిమ్ సెంటర్లు, బంగారు స్వర్ణకారిత వ్యాపారులు చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. సింహరాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, ఉబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు కనుక ఈ విఘ్నేశ్వర స్వామివారు విడికోల్పు మహోత్సవ సందర్భంగా గోధుమ పిండితో 6 ప్రమిదలను చేసి అందులో పాలను నీటి కన్నా పాలు పోసి కలిపి ఒక్కొక్క దాంట్లో 6 ఒత్తులు పెట్టి, లేకపోతే ఒక్కో దాంట్లో ఒక ఒత్తిని పెట్టి గణపతి స్వామివారికి మంగళ నీరాజనలు సమర్పించి గోధుమ పిండితో కూడుకున్న లేకుంటే గోధుమ రవ్వతో కూడుకున్న నైవేద్యాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన ఆరోగ్య సమస్య, మనశ్శాంతి, రుణ రోగ శత్రుదోషాలు తొలగిపోయి విపరీతమైన ధన ఆకర్షణ సింహరాశి వారు సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది. రాశిలోనే బుధ భగవానుడు ఉండడం వలన బుద్ధికారకుడైనటువంటి బుధుడు బుద్ధినిచ్చి ప్రసాదించే విఘ్నేశ్వర స్వామికి ఆశీర్వాదం వలన అంతా మంచి కలుగుతుందని చెప్పి గమనించాలి. ధన, వాక్కు, కుటుంబ స్థానంలో రవి, శుక్ర, కేతు సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి విందులని, వినోదాలని, ఆర్భాటాలకు వెళ్ళొద్దు. ఉన్న దాంట్లో సమృద్ధిమైనటువంటి మంచి జ్ఞానం చేత ధనాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. స్థిరచరాస్తులు మీ సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా 7వ స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ప్రేమకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు, అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. నీ తిండి తిని, నీ నీళ్ళే తాగి, నీ పక్కనే ఉంటూ నిన్ను వెన్నుపోటు పడడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు. ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు అని ఆలోచించుకోవడము మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించగలగాలి. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగాల్లో, గృహంలో, వ్యాపారంలో మార్పులు సహజంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఆధ్యాత్మికమైన చింతన, మంచి పుస్తకాలు, దేవాలయాల దర్శనాలు, దానం, ధర్మం, సేవ వలన మనశ్శాంతి మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో కుజుడు ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు సింహరాశి వారి సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యాపార కార్యక్రమాలు, మిలిటరీ రంగంలో ఉండబడినారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులకు
చాలా మంచి కాలము రాబోయేది, అంతా మీ యుగమే అని చెప్పి గమనించాలి. కన్యరాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క సాగర తీర ప్రయాణం అంటే జల నిమజ్జనానికి వెళ్తున్న కాల సమయంలో ఎలాంటి విధిని పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదం కలిపితే కన్యరాశి. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. విఘ్నేశ్వర స్వామి యొక్క నక్షత్రము హస్తా నక్షత్రము, అది కన్యరాశిలోనే ఉండడం కనుక కన్యరాశి వారు పెసరపప్పుతో కూడుకున్నటువంటి నైవేద్యాన్ని భగవంతుడిగా ఏర్పాటు చేయడం, బియ్యపిండితో పాలతో కలిపినటువంటి ఒక 10 ప్రమిదలను ఏర్పాటు చేసుకొని తెల్లటి ఒత్తులను వేసి నెయ్యిని కానీ కొబ్బరి నూనెని కానీ వేసి స్వామివారికి మంగళ నీరాజనములు సమర్పించి ఆ మంగళ నీరాజన కళ్ళకు అద్దుకోవడం, బియ్యంతో కూడుకున్న చక్కెర పొంగలి కానీ పులిహోర కానీ దద్దోజనం లాంటివి దేవుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి సకుటుంబ సపరివార సమేతంగా భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించగలిగినట్లయితే మిథున రాశిలో ఎంతటి యోగదాయకం ఉందో ఈ యొక్క కన్యరాశి వారికి కూడా అంతే యోగదాయకం ఉందని చెప్పి గమనించగలగాలి. రాశిలోనే రవి శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, దూరావాయు జల ప్రయాణాల్లో ఇబ్బందులు, అనేక రకాలమైనటువంటి ఆపదలను ఉండినను మౌనంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండడం, యోగా, ఆసనం, మెడిటేషన్ లాంటివి చేయడం, మంచి పుస్తకాలు చదువుకోవడం, దేవాలయాల్లో ప్రదక్షిణ చేయడం వలన మనశ్శాంతి ద్వారా శత్రు ప్రభావాలు తగ్గి, శత్రువులు అనగా ఈ యొక్క కన్యరాశి వారికి ఎక్కడో ఉండరు, ఆరోగ్యం, నిద్ర లేకపోవడం, వ్యాధులను బాధింప చేసుకోవడం, అంటే చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూస్తే పెద్దగా ఆవగింజ గుమ్మడికాయ ఎలా కనపడుతుంటుందో నిద్రలేని రాత్రులు గడపడం వలన ఆ అనారోగ్య పరిస్థితి వలన ధనం వృధాగా ఖర్చు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు అనేక మంది ఎదురు చూస్తున్నారు. మోసపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మోసం చేయడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు కనుక మీరు మౌనంగా ఉండండి. ఏది గొప్పలకి వెళ్ళొద్దు, ఉన్న దాంట్లో ఆనందంగా ఉండండి. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు ఉండండి, ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు ఉండండి. కాలమే శత్రువులకు సమాధానం చెప్తుందని చెప్పి గమనించాలి. 7వ స్థానంలో రాహు భగవానుడు ఉండడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల ఆటంకాలు, 3వ వ్యక్తుల ప్రమేయం చేత మీకు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, భార్య భర్తల మధ్యలో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమోత్తమం. రాజ్యస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైన ఆదాయం కలిగి స్థిరచరాస్తులు కన్యరాశి వారి సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి. అలాగనే హోటల్ వ్యాపారాలు, అలాగనే నీటితో కూడుకున్నటువంటి ఆహార ఉత్పత్తులు, పాలు, పెరుగు, స్వీట్ హౌసులు, వస్త్ర వ్యాపారాలు, క్యాటరింగ్ బిజినెస్లు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఓపిక, సహనం చాలా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. తులారాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఈ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ యాత్ర సందర్భంగా తెల్లటి
పాలతో బొబ్బర్లతో కూడుకున్న పిండిని ఏర్పాటు చేసుకొని పెద్ద ఒత్తిని ఏర్పాటు చేసుకొని దాంట్లో కొబ్బరి నూనెను ఆవు నెయ్యిని వేసి 21 ఒత్తులను పెట్టి స్వామివారికి విశేషమైన మంగళ నీరాజన వీడుకోలు కార్యక్రమాన్ని చేయగలిగినట్లయితే శుక్ర భగవానుడు ఐశ్వర్యానికి ఆనందానికి విలాసానికి కేంద్రబిందు అవ్వడం వలన వివాహం కాని వారికి వివాహము, నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారందరికీ చాలా అదృష్టవంతులు అని చెప్పి గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తల్లిదండ్రులతో, పిల్లలతో సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మిక చింతనలో పాల్గొనడం వలన మీకు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పి గమనించాలి. నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావాల్సిన స్థిర చరాస్తులు వారి సొంతమైతే 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన కొందరు అంతర్గతమైన విషయాలను, అంటే మీ ఫోన్లో ఉండబడిన డేటా కానీ, ఫోన్లో ఉండబడినటువంటి బ్యాంకు లావాదేవీలు కానీ, ఓటీపీలు కానీ, స్థిర చరాస్తులపైన కొందరు కన్నేశారు. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తీర్థయాత్ర కార్యక్రమాల్లో కానీ, విదేశాలకు వెళ్ళాలనేటువంటి తొందరలో కొందరు మిమ్మల్ని రాంగ్ ట్రాక్ ఎక్కించడం, ఉచిత సలహాలు కదా అని చెప్పి అన్నీ తీసుకోవద్దు. అది ధర్మము, న్యాయము, అది 10 మంది చేసిన పనులలో విజయం కలిగిస్తుందన్నప్పుడు మాత్రమే మీరు ప్రయత్నం చేయండి. అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలు 2 అవసరము. లేకపోతే ఇంట్లో అంతా చికాకుగా ఉండడం, గొడవలు పడడం అనేక రకాలుగా ఉంటుంది. ఒకరు ఏదన్నా చెప్తే మరొకరు వినే ప్రయత్నం చేయండి. లేకపోతే రుణ సమస్యని, రోగ సమస్యని, శత్రు సమస్యని మీకు మీరే సమస్యను ఆవగింజను గుమ్మడికాయంత చేసుకొని ఎడబాటు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. అలా కాకుండా మౌనం, ధ్యానం, ప్రశాంతత, ఓపికగా వినండి, చిరునవ్వుతో సమాధానం చెప్పండి. పెద్ద పెద్ద సమస్యల్ని తొలగించుకొని మానవ ప్రయత్నం చేయండి. అలాగే వ్యయంలో త్రిగ్రహ కూటమి కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. విందులని, వినోదాలని, ఆర్భాటాలకు వెళ్ళొద్దు. ఉన్న దాంట్లో సర్దుకొనే మానవ జీవనాన్ని గమనించగలిగినట్లయితే అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, హాస్య నటులు, సినిమా రంగాల వాళ్ళు, పత్రికా రంగం వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, పశువుల నిర్వహణ కార్యక్రమాలు చేసేవారు, స్వయం వృత్తుల వారందరికీ ఓపిక, గైడెన్సీ అవసరమని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశివారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరిపోయిన 4వ పాదం, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వరదడు వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. ఈ సంవత్సరము రాజుగారు కూడా శని భగవానుడే అవ్వడం వలన వీరు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీరం ప్రయాణం చేసేటువంటి కాల సమయంలో కందిపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాన్ని, అందులో ఎర్రటి నీళ్లను కలిపి ఒక 7 ప్రమిదలుగా చేసి 7 ఒక్కొక్క దాంట్లో 7 ఒత్తులు కానీ, లేకుంటే అన్ని కలిపి 7 ఒత్తులు కానీ పెట్టి కందిపప్పుతో కూడుకున్నటువంటి, లేకుంటే ఎర్రటి కేసరి లాంటి ఎర్రటి మందార పుష్పాలతో, లేదంటే ఎర్రటి గులాబీ పుష్పాల చేత గణపతి స్వామివారికి మంగళ నీరాజమును సమర్పించి ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో స్మరించినట్లయితే రుణ సమస్య, రోగ సమస్య, జాతకంలో ఉండబడిన కుజదోషము, సర్పదోషము, నాగదోషాలు తొలగిపోయి మీరు అనుకుంటున్న విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకొంచెం శక్తి కలిగితే తెల్లటి నువ్వుల పిండిని ముద్దలుగా మార్చి భగవంతుడికి నైవేద్యంగా పెట్టడం వలన అర్ధాష్టమ శని దోషం తొలగిపోయి సంపూర్ణమైన ఐశ్వర్యం, ఆనందం,
వృశ్చిక రాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ తిరియందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే ఆవేశాలకు వెళ్ళొద్దు. ధర్మంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి, భగవత్ సేవలో గడపండి. వీలైతే భగవద్గీతను చదవండి, గోమాతలకు సేవ చేసే ప్రయత్నం చేయండి. మనశ్శాంతి వృశ్చిక రాశి వారు సొంతం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమ స్థానంలో రాహు ఉండడం వలన అనేక మంది ధనం మూలం ఇదని జగత్తు, అంటే ధనం మీ దగ్గర ఉన్నంత వరకు చుట్టూ నీ వాళ్ళు ఉంటారు. ఒక్కసారి మీ దగ్గర డబ్బులు లేవా, నీ పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా నీ వారు కాదు అన్నట్టుగా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ధనాన్ని పొదుపుగా ఖర్చు పెట్టి మానవ ప్రయత్నం చేయండి. సప్తమ స్థానంలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో ఉండడం వలన ఆధ్యాత్మిక యాత్రలు చేయాలని మీ కోరిక ఉంటుంది. కాకపోతే దానిని వీలైనంత వరకు భక్తి మార్గంలో ప్రయాణం చేయగలిగితే మంచి కాలము. అష్టమంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన, కుజదోషం కావడం వలన దూరావాయు జల ప్రయాణాలు, అనేక రకాల ఇబ్బందులు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక వీలైనంత వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ మనస్సు ఏదైతే చెప్తే ఆ దాన్ని మీరు పాటించగలిగినట్లయితే ఆరోగ్య సమస్యలను, ధనపరమైన ఇబ్బందులను, వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో ఆటంకాలను తొలగించుకునే మానవ ప్రయత్నం చేయగలగాలని చెప్పి గమనించాలి. అలాగే లాభస్థానంలో 3 గ్రహాల యొక్క యోగము రవి, శుక్ర, కేతు సంచార స్థితి ఉండడం వలన మౌనం, ధ్యానం, ప్రశాంతత, ధర్మబద్ధంగా ఉండడం వలన అన్నింటా వృశ్చిక రాశి వారి యొక్క విజయం అని చెప్పి గమనించాలి. అలాగే చేతి వృత్తులు, స్వయం వృత్తులు, వ్యవసాయదారులు, అలాగనే పెట్టుబడిదారులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు కొద్దిపాటి పరీక్షా కాలమే అని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధిలను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బూ, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన సంపూర్ణంగా వీరికి ఈ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని ఒక 16 ప్రమిదలుగా ఏర్పాటు చేసి ఆ యొక్క అన్నిట్లో పసుపు రంగు కలిగినటువంటి ఒత్తులను వేసి, అంటే 16 వెలిగించగలిగితే చాలా అద్భుతం, లేదు ఒకే పెద్ద ప్రమిదలో 16 ఒత్తులు వేసి నెయ్యిని, కొబ్బరి నూనెను పోసి గణపతి స్వామివారికి విశేషమైన మంగళ నీరాజనములు ఇచ్చి కళ్ళకు అద్దుకోవడం, అలాగనే పసుపు రంగుతో కూడుకున్నటువంటి పులిహోర కానీ, చక్కెర పొంగలి కానీ, శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే గురు యోగ్యత ఈ యొక్క ధనుసు రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ రాహు మానసికంగా, శారీరకంగా, వృత్తులలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి. మౌనంగా ఉండండి, ప్రతిదాన్ని అర్థం చేసుకోండి, ఏకాంతంగా ఉండండి, నేచర్కు దగ్గర అవ్వండి, మొక్కలకు నీళ్లు పోయండి, వెలుతురు పక్షులకు, కాకులకు ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. అన్నింటా విజయం ధనుసు రాశి వారి యొక్క ఆశీస్సులకు గణపతి స్వామి ఎప్పుడూ ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, చోర భయం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మౌనంగా ఉండండి, ధ్యానంగా చేసే ప్రయత్నం చేయండి. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే ఎవరితో దయచేసి వాగ్వివాదాలు పెట్టుకోవద్దు. ఎవరైనా ఏదన్నా అన్నా కూడా మౌనంగా దాన్ని స్వీకరించండి. కొంతకాలం తర్వాత కాలమే దానికి సమాధానం చెప్తుందని చెప్పి గమనించే ప్రయత్నం చేయగలగాలి. అలాగనే భాగ్యస్థానంలో బుధుడు, రాజ్యస్థానంలో త్రిగ్రహ కూటమి కారణం వలన రవి, శుక్ర, కేతు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగంలో ప్రమోషన్,
ప్రమోషన్ వచ్చిన చోట మీకు మంచి ఆదరాభిమానాలు, రాజగౌరవాలు, రాజ సన్మానాలు, అలాగా యాజమాన్యం నుంచి, బంధువుల నుంచి, మిత్రుల నుంచి మంచి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు వినడం, ప్రమోషన్స్ రావడం, అన్నింటా ధనుసు రాశి వారికి యోగదాయకమే, సూర్ణపు కాలమే అని చెప్పి గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, టీవీ ఛానల్లో పనిచేసేటువంటి వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారు, అలాగనే సినిమా రంగ ప్రపంచాలు, సంగీత విద్వాంసులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. విఘ్నేశ్వర స్వామివారు గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి? మకర రాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని, చివరార్ధ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు శని దోషాన్ని ఎలా తొలగించుకోవాలో, గణపతి స్వామి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు కనుక శని యొక్క ప్రభావ సంచార స్థితి వక్రగమనంలో ఉన్నప్పుడు దోష సంచార స్థితిని తొలగించుకోవాలి అన్నట్లయితే వీలైనంత వరకు తెల్లటి నువ్వులను మంచి ముద్దగా ఏర్పాటు చేసుకొని అట్లా పాలు పోసి కలిపి ఒక 21 ప్రమిదలను ఏర్పాటు చేసుకొని దాంట్లో ఆవు నెయ్యిని కానీ, కొబ్బరి నూనెను కానీ, వీలైతే కొబ్బరి చిప్పలో కానీ, అంటే మనం కొబ్బరి సగభాగం కొట్టిన తర్వాత అందులోనైనా నూనెను పోసి గణపతి స్వామి వారికి భక్తి శ్రద్ధల చేత దివ్యమంగళమైన నీరాజనంలో సమర్పించుకొని మనసారా కళ్ళకు అద్దుకోవడం వలన ఈ యొక్క తెల్లటి ఉండలను నైవేద్యంగా ఏర్పాటు చేసి అటుకులను పక్షులకు కానీ జలచరాశులకు దానం చేయడం వలన శనిదోషం తొలగి వీరు అనుకుంటున్న మంచి ప్రపంచానికి, మంచి ఆధ్యాత్మికంగా విద్య, ఉద్యోగ, విదేశీయాన, వ్యాపార సామ్రాజ్యంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే ధనస్థానంలో శని సంచార స్థితి వక్రంలో ఉండడం వల్ల అపోహలకు వెళ్ళొద్దు, వీలైనంతవరకు మౌనంగా ఉండండి. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, అపోహలకు వెళ్ళొద్దు. తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన గతించినటువంటి పెద్దవారికి ఈ యొక్క మహాలయాల పక్షాలలో పెట్టడం వలన ఆత్మ వారి యొక్క తృప్తి చెంది మీకు ఎలాంటి సమస్యలు లేకుండా, అంటే వంశపారంపైన పితృదోషాలు లేకుండా కాపాడే శ్రీరామ రక్ష ఉంటుందని చెప్పి తప్పకుండా మకర రాశి వారు ఆ యొక్క గతించిన వారికి పెట్టుకోవాలి అని చెప్పి గమనించగలగాలి. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది. 6వ స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు మకర రాశి వారి యొక్క సొంతం. అలాగనే వీరికి విశేషమైనటువంటి భాగ్యస్థానంలో 3 గ్రహాల సంచార స్థితి ఉండడం వల్ల వివాహం కాని వారికి ప్రయత్నంలో వివాహం సాధించడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం వల్ల స్థిరాస్తులు, చరాస్తులు, కొత్తమైన ప్రాజెక్టులు సంపాదించడం, ఉద్యోగ ప్రయత్నాల్లో మకర రాశి వారికి అన్నింటా సొంతం అని చెప్పి గమనించాలి. అలాగే నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, పెరుగు, స్వీట్ హౌస్, అన్నదాన కార్యక్రమాలు, గృహ భవన కార్యక్రమాలు, వ్యవసాయ సోదరిమణులు, డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. కుంభరాశి వారు విఘ్నేశ్వర స్వామి వారు గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు మధ్యమ ఏళ్లనాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండినను శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు కనుక
ఈ యొక్క విఘ్నేశ్వర స్వామివారు గంగా తీర ప్రయాణం చేస్తున్న కాల సమయంలో పాలతో కలిపినటువంటి తెల్లటి పిండిని ప్రమిదగా మార్చి దాంట్లో కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ ఆవు నూనె కానీ వేసి 19 ఒత్తులను వేసి స్వామివారికి విశేష మంగళ నీరాజనములను సమర్పించడం వలన భక్తి శ్రద్ధలుగా తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి అటుకులతో కూడుకున్నటువంటి అంటే బెల్లంతో కూడిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన సంపూర్ణమైన రాశిలో ఉండబడిన శని దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి రాశిలోనే శని బలం గమనంగా ఉండడము, 2వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అనేక రకాలుగా సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అర్ధాస్తమ గురు సంచార స్థితి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వాహన ప్రమాదాలు, పుస్తకాలు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఫోన్లు కానీ పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. పంచమ స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతానము, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధిలో అన్నింటా కుంభరాశి వారి సొంతమని చెప్పి గమనించాలి. అలాగే అష్టమంలో రవి శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన సరైన సకాలంలో తిండి, నిద్ర, వ్యాయామం, యోగా, ఆసనం, ప్రశాంతత అవసరమని చెప్పి గమనించాలి. లేకపోతే అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు కుంభరాశి వారికి వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సకాలంలో దానము, ధర్మము, ఔషధాలతో కూడుకున్నటువంటి జీవన విధానము, ప్రతిరోజు తులసి కోటలో ఒక చెమ్ము నీళ్ళు పోయండి, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి, సూర్య ఆసనాలు వేయగలిగినట్లయితే కుంభరాశి వారికి దృఢమైన శరీరం కలిగి మనో అభిష్టం చేత అద్భుతమైన విజయం వారి సొంతమవుతుంది. అలాగనే సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, సినిమా తారలు, హాస్యనటులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలు, డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉన్న వారు నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి గమనించాలి. విఘ్నేశ్వర స్వామివారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా మీనరాశి వారు ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు ఏళ్లనాడు శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉండడం, అర్ధాష్టమ కుజదోష ప్రభావం నుంచి ఎలా మనము బయటపడాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపితే మీనరాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కనుక ఏ అక్షరాలు అంటే ది, దుమ్, శం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఇలాంటి దోషం ఉన్నప్పుడు విఘ్నేశ్వర స్వామి వారి యొక్కకి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పింపజేయడం, అలాగనే శనగపప్పుతో కూడుకున్నటువంటి ప్రమిదని రెడీగా చేసుకోవడం, దాంట్లో 16 ఒత్తులు వేయడం, అలాగనే అందులో కొబ్బరి నూనెను కానీ, ఆవు నూనె కానీ, ఆముదాన్ని కానీ, వేరుశెనగ నూనె కానీ పోసి భగవంతుడికి విఘ్నేశ్వర స్వామికి మంగళ నీరాజనాన్ని భక్తి శ్రద్ధల చేత సమర్పించజేయడము, శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము, లేదా శనగలను ఉడకబెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టడము, భక్తులకు భక్తి శ్రద్ధల చేత ప్రసాదాన్ని పంచగలిగినట్లయితే అద్భుతమైనటువంటి యోగం మీనరాశి వారి సొంతం అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. గురు యోగ్యత కలుగుతుంది, శని దృష్టి తగ్గుతుంది, మనోధైర్యం చేత మీరు అనుకున్న అన్ని పనులలో మీనరాశి వారి సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. అలాగే రాశిలోనే రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు మీరు అపోహకు వెళ్ళొద్దు, ఈగోకు వెళ్ళొద్దు, పగలకు ప్రతీకారకు దూరంగా ఉండండి. తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల గతించినటువంటి పెద్దవారికి మీరు మహాలయ పక్షాల సందర్భంగా మీరు వాడికి తృప్తి కోసం చేయగలిగినట్లయితే గురు యోగ్యత కలిగి, గురుబలం కలిగి అంతా మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కుజుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి యందున దూరావాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి, అపోహలకు దూరంగా ఉండండి, అనర్థానికి దారి తీయకుండా సౌమ్యంగా మాట్లాడండి, మౌనంతో జీవన విధానాన్ని పొందే మానవ ప్రయత్నం చేయండి. సప్తమంలో 3 గ్రహాల సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య,
భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని చిరునవ్వుతో స్వీకరించండి, మౌనంగా ఉండండి. ఈ గడ్డు కాలాన్ని నెట్టుకపోగలిగితే మీనరాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. లేదు పగలకు వెళ్తాను, ప్రతీకాలకు వెళ్తాను, పంతాలకు వెళ్తాను అంటే ఉండేది పోయి ఉంచుకునేది పోయి అనేక రకాల వ్యాధులు మిమ్మల్ని కబలింపజేసే పరిస్థితి ఉంటుంది. సీజనల్గా వచ్చే వ్యాధులు, దీర్ఘకాలికమైన వ్యాధులు, మనో ధైర్యం లేకపోవడము, అలాంటి అవిశ్రాంతి కారణం చేత, చికాకు కోపం చేత తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అని చెప్పి సుమతి శతకంలో ఎలా చెప్పారో అలాగా మీనరాశి వారు వీటిని అవలంబించగలిగినట్లయితే మంచి కాలము మీనరాశి వారి సొంతము. సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, సినిమా నటులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు, సినిమా రంగాల వారు, వ్యవసాయ సోదరిమణులు, హోటల్ వ్యాపారస్తులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.